అయితే చేస్తా. ఇది కనబడుతుంది కదా, రాములవారు భద్రాచలం శ్రీరాముల వారికి సంబంధించిన ప్రాంతం. ఏపీలోని భద్రాచలం తప్పుగా చూపిస్తున్న గూగుల్ మ్యాప్. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు పూర్తి, నేటికి నో అప్డేట్. గూగుల్ సంస్థ తీరుపై సర్వత్రా విమర్శలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం ఏపీలో ఉన్నట్లుగా గూగుల్ మ్యాప్ చూపెడుతున్నది. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 11 సంవత్సరాలు పూర్తయినా కూడా గూగుల్ మ్యాప్ అప్డేట్ కాకపోవడం విమర్శలకు తావిస్తున్నది అనే అంశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్టు? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది, టెక్నాలజీ మన చేతిలోనే ఉంది, మనం ఏమైనా చేయొచ్చు అనే ఆలోచన మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ అదే టెక్నాలజీని పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా వాడచ్చు అంటే ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చాలా బలంగా పదాన్ని ఎందుకు పలుకుతున్నా అంటే, అంత గట్టిగా పలకడానికి కారణం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం మీద ఇంకా కుట్రలు జరుగుతున్నాయి. మన ప్రత్యేక తెలంగాణ రావడం ఇష్టం లేకుండా ఉన్న వ్యక్తులు చాలామంది ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సినీ ఇండస్ట్రీ కావచ్చు, రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఇతరత్ర అన్ని రంగాలలో కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులకి ఇప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేక, జీర్ణించుకోలేక ఏ విధంగా జరుగుతున్నదో ఎపిసోడ్ మనందరం కూడా చూసాం. సో దాంతోపాటుగా మీకు గతంలో మన తెలంగాణ రాష్ట్రం మీద ఎంత వివక్ష ఉంది, ఎంత కుట్ర ఉంది, ఎంత కోపం ఉన్నది అనే ఎపిసోడ్ను కూడా మీకు చూడాలి అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్కు సంబంధించి అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ₹1 ఏం చేసుకుంటారో చేసుకో అన్న విషయం మీకు ఒకటి తెలిసిన విషయమే. రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పరిపాలన గొప్పగా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఏమయ్యా ఈటల రాజేందర్ పట్టుమని 10 గెలవలేదు, తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం అనే ఎపిసోడ్ కూడా అసెంబ్లీలో అంటాడు. రెండో ఎపిసోడ్. దాంతోపాటు రోసే గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఆర్థిక క్రమశిక్షణ పాటించాడు. కానీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునున్నప్పుడు కూడా ఆయన ఏ విధంగా మాట్లాడిండు అనే దృశ్యాలు కూడా మీరు చూశారు. అంటే ఇంకా ఈ తెలంగాణ మీద కుట్రలు ఎందుకు, ఇంకా నా తెలంగాణ మీద అంత కోపం ఎందుకు, ఇంకా నా తెలంగాణ మీద అంత రగిలిపోతూ కడుపు మంటలు ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థకు? మీరు గూగుల్ మ్యాప్లే అంటున్నారు, నేను ఇంకా విభజన చట్టం అంటున్నా, విభజన చట్టంలోని అంశాలు అంటున్నా, దాంతోపాటు నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు అని చెప్తున్నా. ఆ రోజు పెద్ద మనసుల ఒప్పందంతో ఏదైతే ఉమ్మడి అంటే తెలుగు వాళ్ళంతా ఏకం కావాలని చెప్పి మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళు వచ్చి మన తెలంగాణలో కలిసి మళ్ళీ ఇప్పటికీ హైదరాబాద్ మొత్తం సిటీ వ్యాప్తంగా కూడా ఎక్కువగా వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు, మనం ఏం అంటలేం. కానీ మీ పెత్తందారి వక్రబుద్ధి మార్చుకోకపోతే కర్రుగాల్చి వాత పెడతాం. సీఎం రేవంత్ రెడ్డి మావోడే కదా, లేకపోతే ఇక్కడి రాజకీయ నాయకులు చాలా మంది మావోళ్ళే, మేధావులకు బ్యాగులు ఇస్తే అయిపోతుంది, ఇలాంటి వంకర్ తింకర ఆలోచనలు పెట్టుకున్నారనుకో బొక్కలను చురా చేస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు. కావాలని కుట్రపూరితంగా ఇగో ఇలాంటి ప్రతి అంశం కనబడ్డప్పుడు జరుగుతున్న విషయం ఏంది అంటే, వీళ్ళకి ఇంకా కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేదు. ఇక్కడి ప్రజలు 3 పంటలు పండియద్దు, ఇక్కడ విద్యార్థులు గొప్ప గొప్ప చదువులు చదవద్దు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలామంది కూడా ఎదుగుదల ఓర్వలేకపోతున్నది ఆంధ్రప్రదేశ్. ఎస్, వాస్తవం అది. ఇంకా అలాంటి దృశ్యాలే కదలాడుతున్న అంశాలను మనం చూడొచ్చు కదా. నేను మళ్ళీ ఏమంటున్నానంటే, ఈ గూగుల్ మ్యాప్ అయినా, ఆ మ్యాప్ అయినా, ఈ మ్యాప్ అయినా, ఏ మ్యాప్ అయినా బై ఏమన్నా నారా చంద్రబాబు నాయుడు కనుసన్నలలో ఏమన్నా నడుతుందా? ఇది ఎందుకు మా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత దారుణంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు బై? ఏమో హక్కు ఉంది వీళ్ళకు? అప్పుడేమో ఆ పేరేం పేరు ఉండే సౌందర్యరాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు, మీ అందరికీ తెలుసు కదా. కేసీఆర్కి ఎట్లా అంటే మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్త కంటే దారుణంగా కూడా వివరించాలి, అది మీ అందరికీ తెలిసిన విషయం, దాంట్లో దాయాల్సిన అవసరం లేదు, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ తర్వాత ఏమైపోయింది, ఇక నాయకులు అంతా ఎట్లున్నారో మీ అందరికీ తెలుసు కదా. ఇప్పటికీ గాంధీ భవన్ పోతే నాకు బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి గాంధీ భవన్కి వచ్చి కూర్చుంటే నాకు మస్తు బాధ అనిపించింది భయ్. అరే జాతీయ పార్టీ కావచ్చు, అది ఇంటర్నేషనల్, నేషనల్, అంతర్జాతీయ, మీరు ఏదైనా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్టీ కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ, నేను కాదంటలేదు. ఆంధ్ర వ్యక్తులు నా తెలంగాణ గాంధీ భవన్లో ఎట్లా అడుగు పెడతారు అంటున్నా, వాళ్ళు సమీక్షా సమావేశాలు ఎట్లా నిర్వహిస్తారు అంటున్నా. ఆలోచించాలి మన కాంగ్రెస్, మన తెలంగాణ బిడ్డలు, మన తెలంగాణ నాయకులు ఆలోచించాలి. ఇగో మన మీద గిట్ల కుట్రలు జరుగుతున్నాయి.
అన్న గూగుల్ మ్యాప్ ఓనికి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం, అన్న విభజన చట్టానికి ఏపీకి ఏం సంబంధం, అన్న ఆంధ్ర ఆయన గాంధీ భవన్ కత్తి ఏం సంబంధం, అన్న కాంట్రాక్టర్లకు తెలంగాణకి ఏం సంబంధం, అన్న అక్కడ నివసించే కొంతమంది రాజకీయ నాయకులకు మీ తెలంగాణకి ఏం సంబంధం. ఈ లుచ్చా క్వశ్చన్లు బంద్ చేయరు, అవన్నీ వాస్తవాలు. నేను చెప్తున్నా కదా, మన తెలంగాణ మీద జరుగుతున్న కుట్రలు ఇవన్నీ నేను చెప్తున్నా కదా. ఏం లేదు, భద్రాచలానికి సంబంధించిన గుడి ప్రాంగణం నుంచి కొంచెం ముందుకు పోతే అదేంటి జమాయిల్ చెట్లు ఉంటాయి, ఆ నుండి బార్డర్ మొత్తం ఆంధ్రప్రదేశే. మన తెలంగాణ గ్రామాలు మన తెలంగాణ మండలానికి సంబంధించి తీసుకుపోయేళ్ళు ఆంధ్రాలో కలిపిళ్ళు, అవి ఇప్పటికైనా తెలంగాణ విలీనం చేపించిల్లు అనే రాజకీయ నాయకులు ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీలు బగ్గ మొగోళ్ళ లెక్క మాట్లాడతారు. సెంట్రల్లో ఏ అధికారం ఉన్నది? కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. ఏం చేస్తాలో మరి కొడుగుడు మీద ఈకలు వ్యక్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఏం చేయలేకపోతారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఏం చేస్తారు? మన తెలంగాణ బిడ్డల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇగో ఈ పంచాయతీ ఇట్లున్నదా? ఇక ఈ పంచాయతీ ఇట్లుంటే ఇక ఈ పంచాయతీ చూడరు.